జిల్లాలో ఇసుక కొరత లేదు. 6 నెలల అవసరాలకు సరిపడే ఇసుక సిద్ధం. ఇప్పటి వరకు 52,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు. ఎస్పీ వకుల్ జిందాల్. ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని, దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కోరారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, వచ్చే 6 నెలల అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ ప్రస్తుతం ఇసుక లభ్యత, సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సేతు మాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇసుక సరఫరాపై తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ప్రస్తుతం బొబ్బిలిలో సుమారు 300 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, కావలసిన వారికి సరఫరా చేస్తున్నామని చెప్పారు. రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు 577 రూపాయల చొప్పున వినియోగదారులు చెల్లించాల్సి ఉందన్నారు. వంగర మండలం కొండ చాకరాపల్లి వద్ద డిసిల్టింగ్ ప్రక్రియను మొదలు పెట్టామని, ఇక్కడి నుంచి సుమారు 70,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభిస్తుందని చెప్పారు. ఎందుకంటే మాన్సూన్ అక్టోబర్ 15 లో ప్రారంభం కాబట్టి 16 నుండి అది కూడా ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి ఆదేశం ఇచ్చున్నారండి. సో ఇందులో చూస్తే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 6 months కి మన డిమాండ్ ఎంత ఉంటుంది, దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుందని ఒకసారి కాల్కులేషన్ కూడా ఏమన్నారు. మేము లాస్ట్ 3 months డిమాండ్ చూసి నెక్స్ట్ 6 months కి ప్లాన్ చేసాము. అందులో మంత్లీ 30,000 to 35,000 చొప్పున డిమాండ్ వస్తుంది. దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే 2 ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రెసెంట్ డీసిల్టేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 months కి 1.8 lakh మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో నో ఇష్యూస్. సో ఇది కాకుండా మాకు రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేటు మేము అమలు చేయడం జరిగింది. అందులో జియో 50 నంబర్ 52 ప్రకారం పర్ కిలోమీటర్కి ట్రాక్టర్కి 10 టైర్ ట్రక్కి 12 టైర్ అండ్ 14 టైర్ ట్రక్స్కి ఎంత అనేది వాళ్ళు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ అని మేము ఫాలో చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏం లేదు. సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్తో వాళ్ళు ఆర్డర్ చేసేసి నిర్ణయం తీసుకున్నది. అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ. అది కూడా మేము దృష్టికి తీసుకుంటున్నాం. సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటి ఏమన్నారు, మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్కి మేము మారిపోయాము. ఏపీ శాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్గా మారింది. సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్లో వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. san.ap.gov.in ఆ వెబ్సైట్లో కన్స్యూమర్ ఎవరు శాన్ కావాలో వాళ్ళు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళు తాలూకా డీటెయిల్స్ని నమోదు చేసేసి తర్వాత వాళ్ళకి షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ప్రతి కన్స్యూమర్ కూడా SMS ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. సో అందులో ఇబ్బంది లేదు. సో అదనంగా 2-3 పాయింట్స్ కూడా చెప్పమన్నారు. మానిటరింగ్ ప్రాసెస్ మనకి GSWS ద్వారా మేము ఆల్రెడీ చేస్తున్న డిస్పాచ్ స్టేటస్ని ఎంక్వైరీ చేయడానికి థర్డ్ పార్టీ యాజ్ వెల్ as GSWS ఆఫీసర్స్ ద్వారా చేయమని చెప్పి కూడా ఆదేశం వచ్చింది. ఇంకా సర్కులర్ అనేది పూర్తిగా రాలేదు. సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 5% మనం చేస్తున్న డిస్పాచ్ మీద ఒక 5% అనేది ర్యాండమ్గా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి పెట్టాము. రన్నింగ్ ఉంది. 24/7 ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు. మేము ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అస్ వెల్ as డిస్ట్రిక్ట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో గ్రీవెన్స్ ఎవరెవరికి వస్తున్నాయో దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకరి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో వన్ మోర్ ఆస్పెక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి కూడా నియమించామని చెప్పారు. సో మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడి విల్ ఆల్సో క్రియేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అండ్ విల్ ఇంప్లిమెంట్. సో మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగకూడదు. ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో దాని మీద ఇమీడియట్గా వాళ్ళ వెహికల్ సీజ్ చేయబడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఇనిషియల్ ఫస్ట్ అఫెన్స్లో ఫైన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు FIR నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. సో
సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ స్టోరేజ్ కానీ ఇక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీ అవైలబిలిటీతో శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అందరూ దానికి